ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా అతి ముఖ్యమైన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1919 గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతకంటే ముందు వివిధ చట్టాలపై వీడియోలు చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైట్, ఇంకెందుకు ఆలస్యం. హాయ్ ఎవ్రీవన్, మీ రమేష్. వెల్కమ్ టు మై ఛానల్ నేమ్ రమేష్ సార్ ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈ ముఖ్యంగా సబ్జెక్ట్లోకి పోతే భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రవేశపెట్టడానికి కారణాలను పరిశీలిద్దాం. అయితే 1919 చట్టం కంటే ముందున్న కౌన్సిల్ చట్టం 1909 చట్టంలో లోపాలను పరిశీలిస్తే సిఎల్సి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, పిఎల్సి ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సిఐసి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు బ్రిటిష్ వారే ఉండేవారు. ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికారికంగా సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉండేది. ఈ చట్టం రావడానికి ముఖ్యంగా 1919 చట్టంలో లోపాలను చెప్పవచ్చు. ఈ లోపాలను అధిగమించడానికి 1919 భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919 ప్రవేశపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు మీరు సహాయం చేస్తే మీకు సంపూర్ణ స్వతంత్రాన్ని ఇస్తారని చెప్పి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు మాట మార్చడంతో ఈ చట్టం రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో భారతదేశ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 1919 రౌలత్ చట్టం వచ్చింది. ఈ రౌలత్ చట్టం ఏర్పాటు చేయడానికి 1917 నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రౌలత్ చట్టం గురించి ఉద్యమ కాలం నాటి వైస్రాయ్ ఎవరు అప్పుడు అంటే చేమ్స్ పాడ్. రౌలత్ కమిటీ మరొక పేరే సెడిషన్ కమిటీ. ఈ కమిటీ 1918 జనవరిలో నివేదిక ఇస్తుంది. 1919 ఏప్రిల్లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా 1919 జనవరిలో 2 బిల్లులను ఆమోదించింది. ఒకటి పత్రికల మీద ఆంక్షలు విధించుట, 2 తీవ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వానికి అధికారం సంక్రమించడం చేయడం. అయితే రౌలత్ చట్టం ఎప్పుడు వచ్చింది అమలులోకి అంటే 1919 మార్చి 21 అమలులోకి వచ్చింది. ఈ రౌలత్ చట్టం ప్రకారం ముఖ్యంగా దీంట్లో ఉన్న లోపాన్ని పరిశీలిస్తే ఎవరినైనా నిర్బంధించడానికి హెబియస్ కార్పస్కు వ్యతిరేకంగా ఇళ్లలో సోదా చేయడానికి, ఆస్తులు జప్తీ చేయడానికి, నిందితులు ప్రత్యేక న్యాయస్థానంలో విచారించడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారం కల్పించబడింది ఈ చట్టం, రౌలత్ చట్టం. ఈ చట్టాన్ని సమర్థించిన ఒకే ఒక భారతీయుడు శంకర్ నాయర్. ఈయనెవరయ్యా అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఇతను శంకర్ నాయర్. ఈ రౌలత్ చట్టాన్ని సమర్థించిన ఒకే ఒక భారతీయుడు శంకర్ నాయర్. ఈయన ఎవరు అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు. రౌలత్ చట్టం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని సంకల్పించింది ఎవరు అంటే గాంధీజీ. 1919 ఫిబ్రవరి 14న అఖిల భారత స్థాయికి చెందిన ఈ సమస్యను ఎదుర్కోవడానికి గాంధీ చేపట్టిన ఉద్యమే రౌలత్ సత్యాగ్రహం. గాంధీ చట్టాలను ఎదుర్కోవడానికి సత్యాగ్రహ సభ 1919 ఫిబ్రవరిలో ఆ సంఘానికి ఆర్య సమాజ నాయకుడున్న స్వామి శ్రద్ధానంద భాగవతంతో ఏర్పాటు చేశాడు. 1919 మార్చి 30న గాంధీజీ హర్తాల్కు దేశవ్యాప్తంగా పిలుపునిస్తాడు. హర్తాల్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడిన నాయకుడు ఎవరు అంటే గాంధీజీ. ఇక ఈ ఉద్యమం రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న దేశవ్యాప్తంగా. అదే సందర్భంలో 1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్లో హత్యాకాండ కారణంగా ఈ ఉద్యమం హింసకు దారితీస్తున్న ఉద్దేశంతో రౌలత్ చట్టాన్ని నిలిపివేయడం జరిగింది.
రౌలత్ సత్యాగ్రహం నిలిపివేయాలని గాంధీజీకి సలహా ఇచ్చిన నాయకులు ఎవరు అంటే అని బెసెంట్. రౌలత్ చట్టాన్ని విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణమని గాంధీ అభివర్ణిస్తాడు. ఈ చట్టాన్ని నల్ల చట్టము లేదా బ్లాక్ యాక్ట్ అని గాంధీజీ వర్ణిస్తారు. ఈ చట్టాన్ని ద రౌలత్ యాక్ట్ ఈజ్ ప్రివెంటెడ్ మర్డర్ అని అన్నది డిస్సేయిల్ ఈ బ్రిటిష్ ప్రధానమంత్రి. ఏమన్నాడు బ్రిటిష్ ప్రధానమంత్రి? ద రౌలత్ యాక్ట్ ఈజ్ ప్రివెంటివ్ మర్డర్. ఇక రౌలత్ చట్టానికి వచ్చిన హింస, ఈ జలియన్వాలా దురంతాన్ని గురించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. జలియన్వాలా దురంతం లేదా నరమేధం ఏ సంవత్సరం జరిగిందంటే 1919. దీనికి మరో పేరే అమృతసర్ మరణకాండ. అసలు అమృతసర్ ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం? పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ పట్టణంలో 1919 ఏప్రిల్ 13న, అంటే అప్పుడు ఏప్రిల్ 13 ఏం పండుగ ఉందండి? వైశాఖి పౌర్ణమి, వైశాఖి పండుగ ఉన్నది. ఆ రోజున ఈ జలియన్వాలా దురంతం జరిగింది. 1912లో జనరల్ మైకేల్ ఓ డయ్యర్, పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ అతను. అమృతసర్ జనరల్ ఎవరు అంటే రెజినాల్డ్ డయ్యర్. ఆ ఉద్యమ కాలం నాటి వైస్రాయ్ ఎవరు అంటే చేమ్స్ఫర్డ్. ఈ జలియన్వాలా దురంత కాలంలో రాజ్య సెక్రటరీ అంటే ఎడ్విన్ మాంటేగ్. అమృతసర్లో ఈ ఉద్యమానికి జలియన్వాలా దురంతానికి నాయకత్వం వహించిన వారు సత్యపాల్, సైఫుద్దీన్ కిల్చి. వీరు ఏప్రిల్ 6న హర్తాలు పిలుపునిస్తారు. ఈ రౌలత్ చట్ట ప్రకారం వీరిని రౌలత్ చట్ట ప్రకారం చెప్పినాక అంటే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఎబిఎస్ కార్పస్కు వ్యతిరేకంగా వీళ్ళని నిర్బంధించడం జరిగింది. ఎవరిని? సత్యపాల్ను, సైఫుద్దీన్ కిల్చి. దీంతో ప్రజలు హింసాకాండ జరిపారు. ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ 144 సెక్షన్ విధిస్తాడు. ఇక ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే జలియన్వాలా దురంతం మనకు ఆధునిక భారత చరిత్రలో ఒక అర్పురాని సంఘటనగా చెప్పొచ్చు. ఆ విధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చిన చట్టమే భారత ప్రభుత్వ చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919. ఈ చట్టంలోని ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919. ఈ చట్టాన్ని మరో పేరే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ. ఈ మాంటేగ్ ఎవరు అంటే భారత వ్యవహారాల మంత్రి. చేమ్స్ఫర్డ్ బ్రిటిష్ వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్. భారత ప్రభుత్వం చట్టాన్ని మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు. అయితే భారతదేశంలో ఈ చట్టంలో కొన్ని ముఖ్యాంశాలు పరిస్థితి. భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని అనుసరించారు. ద్వంద్వ ప్రభుత్వ విధానం అనుసరించారు. దీన్నే డయార్కీ అంటారు. అంటే డయార్కీ అనే పదం గ్రీక్ వాడు భాషా పదం. అయితే గ్రీక్లో డై ఆర్కే అనే వాడి నుంచే ఎరైవ్ చేయడం జరిగింది. అయితే ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రంలో ద్విసభ విధానం ప్రవేశపెట్టారు. అంటే బైకామరలిజంని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బైకామరలిజాన్ని ప్రవేశపెట్టారు. ద్విసభా విధానం అంటే కేంద్ర శాసనసభలో 2 సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ లేదా లోయర్ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు దాన్ని. అదేవిధంగా రెండోది ఎగువ సభ, అప్పర్ హౌస్, దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. కేంద్ర శాసనసభలో 2 సభలు ఉంటాయి. అందులో దిగువ సభ, ఎగువ సభ అని. దిగువ సభనేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభనేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్. అయితే అప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీకి మొదటి చైర్మన్ ఎవరు అంటే
విజే పటేల్ కేంద్ర శాసనసభలో ఎగువ సభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కు మొదటి చైర్మన్ ఎవరంటే సర్ ఫెడ్రిక్ వైట్ మొట్టమొదటి చైర్మన్. భారతదేశంలో క్రమంగా బాధ్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ అవసరమని మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1917 ఆగస్టు 20న ప్రకటిస్తుంది. కేంద్ర మరియు ప్రావిన్స్ల పాలనాంశాలని ఏర్పాటు చేసి ప్రావిన్స్లపై కేంద్ర ఆధిపత్యాన్ని అనుసరించి లేదా తగ్గించనుంది. మరియు కేంద్ర ప్రావిన్స్ల శాసన సభలు తమ పాలనాంశాలపై శాసనాలు చేసే అంశాలను ఈ చట్టం ఏర్పరిచింది. అంటే కేంద్ర ప్రావిన్స్ మరియు ప్రావిన్స్ల శాసనసభలు తమ పాలనాంశాలపై శాసనాలు చేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించింది. అయితే ప్రభుత్వ వ్యవస్థ మౌలికంగా కేంద్రీకృతంగా మరి ఏకకేంద్రంగా కొనసాగుతుంది. ప్రావిన్స్ల పాలనాంశాలని ఇది 2 రకాలుగా విభజిస్తుంది ఈ చట్టం. అవి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఒకటి, రెండోది రిజర్వ్డ్. లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించే మంత్రిమండలి సలహాతో గవర్నరు ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ని నిర్వహిస్తారు. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ బాధ్యత వహించకుండా గవర్నరు అతని కార్యమండలి రిజర్వ్డ్ సబ్జెక్ట్ నిర్వహిస్తారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఉన్న 6 సభ్యులలో ముగ్గురు సభ్యులలో కమాండర్ ఇన్ చీఫ్ తప్ప కతిమంది భారతీయులై ఉండాలి. అంటే లెజిస్లేటివ్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఉన్న 6 సభ్యుల్లో 3 సభ్యులు భారతీయులై ఉండాలి. ఎవరుండే అవకాశం లేదు. కమాండర్ ఇన్ చీఫ్ తప్ప కతిమ 3 భారతీయులై ఉండాలి. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 ప్రకారం మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరప్ వారికి, క్రిస్టియన్లకు ఈ చట్టం ద్వారా నియోజకవర్గ కల్పించడం జరిగింది. అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం లండన్లో భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించి అతనికి భారత రాజకార్యదర్శి అంతకుముందు పదవి అతనికి కొన్ని విధులను ఇతనికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇదే చట్టం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 ప్రకారమే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం. 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారానే సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసుకున్నానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ బడ్జెట్లను కేంద్ర బడ్జెట్ నుంచి వేరు చేసి తమ బడ్జెట్లను తామే ఆమోదించుకునే అధికారాన్ని ప్రొవిన్షియల్ శాసనసభలకు ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.